పెద్దలందరికీ నమస్తే అండి. నేను ఇవాళ ఒకటే చెప్పదలుచుకున్నా, బీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ గారి సర్కార్ ఆడబిడ్డల కోసం రేషన్ కార్డు ఆధారంగా ప్రతి పండుగకు ఒక చీరను గిఫ్ట్ గా పంపేవాడు. ఒక తోబుట్టువు లెక్క, ఒక అన్న, ఒక తమ్ముడిగా, ఒక అన్నగా, ఒక తండ్రిగా, ఒక బాధ్యత గల నాయకుడిగా రాష్ట్రానికి ఒక ఏమంటారు పెద్దన్న లెక్క పరిపాలించి ఇలా ఆడబిడ్డలకు ఒక గిఫ్ట్ గా పంపించిన చీరలు, సరే దాని మీద కూడా రాజకీయం చేసిర్రు, అవి కూడా కాలబెట్టిర్రు, ఎంతో ఎంతో పాపాన్ని మూడగట్టుకున్నారు. దాని గురించి మాట్లాడదలుచుకోలేదు నేను. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను దఫదఫాలుగా మోసం చేస్తూ వస్తుంది అన్ని రకాలుగా. 2500 అన్నారు, అవి నలుగురికి కూడా రాలేదు. ప్రతి ఒక్క స్కీమ్ లో కూడా మహిళలను వంచిస్తూనే ఉన్నారు. అదే విధంగా ఈ చీరల మీద కూడా అట్లనే పడ్డారు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆడబిడ్డను దేవతగా, మహాలక్ష్మిగా భావించి ప్రతి పండుగకు ఒక చీర బహుమానంగా ఇచ్చింది. మరి ఆ చీరలు కూడా క్వాలిటీ లేదన్నారు, అది లేదు ఇది లేదని బదనాం చేసిండ్రు, కాలబెట్టిండ్రు. అది దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ ఇలా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కింద 63 లక్షల మంది సభ్యులు తెలంగాణలో ఉన్నారు. మరి వీళ్లకు మంచి క్వాలిటీతో ఈ ఆడబిడ్డలకు చీరలు ఇస్తా, 2 చీరలు ఇస్తా, అది కూడా ఒకటి కాదు 2 చీరలు ఇస్తా అని మాట్లాడిండ్రు రేవంత్ రెడ్డి గారు. మరి 1,30,00,000 చీరలు ఆర్డర్ ఇస్తా అని చెప్పిండు ఆయన నోటి నుంచే. మరి అలాంటి దాన్ని మరి అట్లా ఒకటి కాదు కదా, 2 కాదు కదా, ఇలా ఒకటి కూడా ఇయ్య అంటున్నాడు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం రకాలుగా స్కూటీ అన్నప్పుడు అది లేదు, 2500 పోయింది, గ్యాస్ 500 కన్నాడు, అది పోయింది. సరే ఇప్పుడు బతుకమ్మ చీరలలో కూడా వాళ్ళ నిజ స్వరూపం బయట పెట్టుకున్నారు. సారీ, చేనేత కార్మికులకు కూడా మంచి ఉపాధి దొరికింది దానివల్ల. ఇన్ని రోజులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బతుకమ్మ చీరల పేరుతోనే ఒక 6 నెలలు వాళ్ళకి పని దొరికేదండి. మరి ఇలా చేనేతకు చేయూత దొరికిందని సంతోషపడ్డారు ఆ రోజు. మరి రజితారెడ్డి గారు మహిళల సెంటిమెంట్ తో మీరు ఆడుకున్నారు అని కూడా అంటూ ఉన్నారు. మోర్ ఓవర్ ఏంటంటే నిజంగా 1000 రూపాయల చీరకి 800 కమిషన్